ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కలెక్టర్లు వేగంగా స్పందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థికేతర అంశాలుగా విభజించి త్వరగా పరిష్కరించాలని తేల్చి చెప్పారు. జీరో టాలరెన్స్ విధానంలో ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీవెన్సులు తక్కువ వస్తే పాలన బాగున్నట్లేనని, విభాగాల వారీగా గ్రీవెన్సులపై విశ్లేషణ చేస్తామని వెల్లడించారు. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తానని తెలిపారు. మురుగు కాలువలను శుభ్రపరిచేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా తక్షణం జలవనరుల శాఖ పరిష్కరించాలన్నారు. వచ్చే త్రైమాసికానికి జీరో గ్రీవెన్స్లు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. One is financial, one is non-financial. PGRS individual grievances. Non-financial supposed to be completed as early as possible. Fix accountability. Responsibility and accountability. నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచి జనవరి నుంచి I will come surprise. At a glance I will check up. There will be no compromise. ఎందుకంటే ఒక రెస్పాన్సివ్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మనం కూడా ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. మీకు అన్నీ ఉన్నాయి. ఏ పర్సన్ ఫెయిల్ అయ్యారో కూడా మీకు ఉంది. ఒకవేళ ఈ డేటాలో ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి, విల్ కరెక్ట్ ఇట్ అగైన్. బట్ అల్టిమేట్లీ ఎవ్రీ రిడ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రీవెన్స్ తీసుకోవడం, రిడ్రెస్ చేయడం, ఎందుకు అయిందో కాలేదో మనం చెక్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అదే సమయంలో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్ ఆన్ దట్. 90% బాగా చేస్తున్నారు, ఓన్లీ 10% వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. ఆ 10% కోసం మళ్ళీ చెప్తున్నాం, దే హ్యావ్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆర్ అదర్వైజ్ యూ హ్యావ్ టు పుల్ దెమ్. ఎవరైనా కావచ్చు. వీఆర్ మెంట్ ఫర్ ఇయర్. ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ వచ్చిందని నేను ఎప్పుడైనా చెప్తున్నాను. ఇప్పుడు మైన్యూట్గా వెళ్తున్నాం. టుమారో ఐ మే కాల్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. పర్టికులర్ పర్సన్ అంటే ర్యాండమ్ హీ హ్యాస్ టు ఆన్సర్. ఆ స్టేజ్ రాకుండా ఎవ్రీబడి హ్యాస్ టు ఇంప్రూవ్ దర్ పర్ఫార్మెన్స్. బట్ అల్టిమేట్లీ గ్రీవెన్సెస్ తక్కువ వస్తే అవర్ గవర్నెన్స్ ఇస్ రైట్. గ్రీవెన్సెస్ ఎక్కువ వస్తే నాన్ ఫైనాన్షియల్ కానీ ఫైనాన్షియల్ ఆస్పిరేషన్స్, నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫంక్షనింగ్ అది డిపార్ట్మెంట్. ఒకసారి అన్ని సమస్యల పరిష్కారం అనేది నాన్ ఫైనాన్షియల్ రాకూడదు. సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో పెడుతున్నాం. 90% అది వెళ్ళిపోయింది. క్యాస్ట్, నేటివిటీ, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్. ఇంకా ఎవ్రీ సర్వీస్ యూఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్. అక్కడ చేసుకుంటారు. మీకు వచ్చేది అక్కడ లిటిగేషన్ ఉంటేనే మీ దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ ఆ లిటిగేషన్ ఫ్రీ మనం చేయాలి.